వినాయక చవితి అంటేనే మనకు మొదటగా గుర్తొచ్చేది మాత్రం ఖైరతాబాద్ బడా గణనాథుడు. అంటే వినాయక చవితి అంటేనే ప్రత్యేకమైన ఒక స్థానం అయితే ఏర్పరచుకుంది ఖైరతాబాద్ గణనాథుడు. దాని తర్వాత లడ్డు వేలం పాటలో ఇప్పటి వరకు రికార్డులు సృష్టించింది మాత్రం బాలాపూర్ గణేష్ అనే చెప్పాలి. ప్రస్తుతం మనం బాలాపూర్ గణేశుడి విగ్రహం ఎదురుగా ఉన్నాము. ఇక్కడ బాలాపూర్ అంటే దాదాపు ధూల్పేటలోని హనుమాన్ మందిర్ ఆకాష్పూరి దగ్గర అయితే మాత్రం బాలాపూర్ గణనాథుడికి అయితే మాత్రం తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆల్మోస్ట్ పెయింటింగ్ పనులు కూడా పూర్తిగా వస్తున్నాయనే చెప్పాలి. ఇక విగ్రహాల్లో కనుక ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంది బాలాపూర్ గణేష్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా దాదాపు 2024లో కూడా లడ్డు వేలంపాటలో 30 లక్షల మేర లడ్డు వేలంపాట పోయి రికార్డు అయితే సృష్టించింది. అంటే తన రికార్డులను తానే తిరగరాసుకునే బాలాపూర్ గణనాథుడు అయితే మాత్రం ప్రస్తుతం సిద్ధమవుతున్నాడనే చెప్పాలి. ఆల్మోస్ట్ అంటే బాలాపూర్ గణేశుడికి ఒక ప్రత్యేకత కూడా ఉందని చెప్పాలి. బాలాపూర్ గణనాథుడి కళ్ళు మిషన్ ద్వారా అయితే మాత్రం ఓపెన్ అండ్ క్లోజ్ అంటే కళ్ళు మూసి తెరుస్తుండడంతో అటువైపు చూపరులను అభిమానులను భక్తులను కూడా ఆకట్టుకుంటుందనే చెప్పాలి. అంటే ఈ బొజ్జ గణపయ్య దాదాపు మేకింగ్ అయితే మాత్రం పూర్తిగా వస్తుందనే చెప్తున్నారు నిర్వాహకులు. మరీ ముఖ్యంగా అంటే మనం గణనాథుడు అనగానే మనకు ఫస్ట్ వినాయక చవితి అనగానే మనకు గుర్తొచ్చేది మాత్రం అటువైపు ఖైరతాబాద్ బడా గణేశుడు, ఆ తర్వాత బాలాపూర్ లడ్డు గణనాథుడు అనే చెప్పాలి. లడ్డు వేలం పాటలో మనకు ఒక ప్రత్యేకమైన 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ప్రత్యేకమైన స్థానమే దక్కించుకుందనే చెప్పాలి. దాదాపు బాలాపూర్ బొజ్జ గణపయ్య ఆల్మోస్ట్ 22 ఫీట్ల బాలాపూర్ బొజ్జ గణపయ్య అయితే మాత్రం ప్రస్తుతం సిద్ధమవుతున్నాడు. ఇక దాదాపు తుది మెరుగులు కూడా అటువైపు చూస్తే హ్యాండ్ మీద ఓం అనేది అయితే మనం బాలాపూర్ విజువల్స్లో బాలాపూర్ హ్యాండ్ అయితే చూస్తే మాత్రం ఓం అనేది కూడా పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. అలాగే తొండం మీద బాలాపూర్ గణనాథుడు తొండం మీద కనుక మాత్రం త్రిశూలం తీర్చిదిద్దారు. మరోవైపు ఆల్మోస్ట్ తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇక దాదాపు ఆగస్టు 15వ తారీఖున అంటే ఆగస్టు 27 వినాయక చవితి ఉండడంతో ఆగస్టు 15వ తారీఖున బాలాపూర్ గణనాథుడిని బాలాపూర్కి అయితే తరలిస్తున్నారు. ప్రస్తుతం ధూల్పేటలోని హనుమాన్ మందిర్ ఆకాష్పూరి దగ్గర అయితే మాత్రం బాలాపూర్ గణనాథుడు అయితే ముస్తాబవుతున్నాడని చెప్పాలి. దీంతో పాటు నిర్వాహకులు జనవరి నుంచి కూడా ఈ వర్క్ అయితే మొదలు పెట్టామని, ఇప్పటికీ కూడా ఈ వర్క్ కొనసాగుతుందని, ఒక మిషన్ ద్వారా బాలాపూర్ గణనాథుడి కళ్ళు అటువైపు ఓపెన్ అండ్ క్లోజ్ అంటే మూసి తెరుస్తూ ఉండటంతో అటువైపు ప్రజలను అయితేనేమి అభిమానులను అయితేనేమి ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. మరోవైపు దాదాపు 30 ఏళ్ళ నుంచి కూడా బాలాపూర్ గణనాథుడిని అయితే మాత్రం ఇక్కడే ముస్తాబు చేస్తున్నారని చెప్పాలి. ఇక్కడ నుంచి ఆగస్టు 15వ తారీఖున బాలాపూర్ బొజ్జ గణపయ్యని అయితే తరలించనున్నారని ఇప్పటికే నిర్వాహకులు చెప్పారు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే బాలాపూర్ గణపతిని రూపుదిద్దడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది, అలాగే ఏమేమి ఉపయోగిస్తారు, ఎంతమంది కార్మికులు ఎంతమంది సిబ్బంది ఈ బాలాపూర్ బొజ్జ గణపయ్యని రెడీ చేస్తుండడంలో పాలు పంచుకున్నారనేది మాత్రం బాలాపూర్ గణనాథుడి యొక్క నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకార్ ఒక నిర్వాహకులు సురేష్ సింగ్ గారు ఉన్నారు. సార్, ఎన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గర బాలాపూర్కి గణనాథుడు వెళ్తున్నాడు? ఇది 70 సంవత్సరం వర్క్. నేను నా నాన్నయ్య నా పరివారం అది ఈ విగ్రహ పనిలో చేస్తున్నావు. ఓకే, అంటే దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గర బాలాపూర్ గణనాథుడు రెడీ అవుతున్నారు, మీరు అక్కడ పంపిస్తున్నారు? 30 ఇయర్స్ నడుస్తుంది. 30 ఇయర్స్ నుంచి మన దగ్గర బాలాపూర్ వాళ్ళు తీసుకుపోతున్నాం. ఇంకా బాలాపూర్ ఇంకా చాలామంది ఉంది, అన్నీ పాత వాళ్ళు ఉన్నది, అది కూడా తీసుకుపోతున్నాం. మొత్తం 40-45 అంత విగ్రహ తయారు చేస్తున్నాం. అంతా మన స్టేట్కి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా అన్ని జగకి పోతున్నాం. అంటే మీ దగ్గర ఒక తయారైన గణనాథుడు అటు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా లడ్డు వేలం పాటలో రికార్డు సృష్టిస్తున్నాడు. అంటే ప్రతి సంవత్సరం కూడా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హర్షం వస్తుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అది లడ్డు ఎక్కువకి పోతున్నావు, అది బాలాపూర్కి మనకు చాలా ఆనందం వస్తుంది. అంటే దాదాపు ఎన్ని నెలల ముందు ప్రక్రియ స్టార్ట్ చేస్తారా అన్న? ఇది 10 నెలల ముందు పని స్టార్ట్ చేస్తున్నావు. అది విగ్రహానికి అది పని నడిస్తే అది ఫైనల్ టచ్ అప్ ఈ నెల కూడా చేస్తున్నావు. అది మొత్తం 10 months ముందు పని స్టార్ట్ చేస్తున్నావు విగ్రహ పని. ఎంతమంది సిబ్బంది పాల్గొంటారన్న అంటే ఈ మేకింగ్లో? అంటే ఎంతమంది వర్కర్స్? అదే 30-35-40 వర్కర్స్. స్టెప్ బై స్టెప్ వర్క్ వస్తుంది కదా. ఇది ప్రొడక్షన్, తర్వాత ఫినిషింగ్, ఇంకా కలరింగ్, ఇంకా ఫైనల్ టచ్ అప్ అన్నీ ఒక లిఫ్టింగ్ కోసం అది అన్నీ
3-4 స్టెప్లో పని నడుస్తుంది. వేరే వేరే సమయంలో వేరే వేరే మనుషులు సహయోగం చేస్తున్నారు. ప్రస్తుతం ఏం వర్క్ నడుస్తుంది బాలాపూర్ గణేష్కి సంబంధించి? ఏం వర్క్ నడుస్తుంది? అంటే వెల్డింగ్ పనులా లేదా పెయింటింగ్ వర్కా ఏంటి? ఇప్పుడు దీని మీద ఒకటే ఉంటుంది, ఇంకా కొంచెం మైనర్ చేంజెస్ చెప్పినా మనకి. అది పని స్టార్ట్ చేయలే, ఇంకా 2-3 రోజుల తర్వాత వాళ్ళ పని స్టార్ట్ చేస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం లాగానే బాలాపూర్ గణనాథుడు అలాగే ఉంటున్నారా? కొంచెం మార్పులు ఏమైనా చేస్తున్నారు ఈ సంవత్సరం? మన దగ్గర ఉన్నది కదా, దీని మీద ఒకటి తీసుకోపోతున్నా ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కొంచెం చేంజ్ కావాలి అని చెప్పినాం. అది వాళ్ళు చెప్తే 2-3 రోజుల్లో నేను అది పని స్టార్ట్ చేస్తున్నాను. అంటే బాలాపూర్ గణనాథుడు ఒక కళ్ళు చిన్నపిల్లలు అయితేనేమి, అటువైపు భక్తులను అయితేనేమి కొంచెం ఆకట్టుకునే విధంగా ఓపెన్ అండ్ క్లోజ్గా ఉంటుంది కదా, అది ఎట్లా? అంటే ఏ సిస్టమ్ ద్వారా, అంటే మిషన్స్ ఉపయోగించారా ఎట్లా? అది కొంచెం కరెంట్ మషిన్స్తోని అది పని చేస్తున్నావు. అది చేస్తే తర్వాత అది భక్తులకి భగవాన్ సాక్షాత్తంగా చూస్తే మంచిగా అది అనుకున్నాను. దాదాపు ఇంకెన్ని రోజులు పడుతుంది బాలాపూర్ గణేష్ రెడీ అవ్వడానికి, అంటే సంసిద్ధం అవడానికి? ఇంకా ఒక 10 రోజులు, ఒక 10 to 12 days పడుతుంది. అంటే ఇప్పుడు బాలాపూర్ గణేష్ లాంటి విగ్రహాలే దాదాపు ప్రతి సంవత్సరం ఎన్ని విగ్రహాలు తయారు చేస్తారన్న మీ దగ్గర? ప్రతి సంవత్సరం మనం అది 45-50 ఎంత నా క్షమత ఉన్నది, ఆ క్షమతలో పని చేస్తే అది విగ్రహం తయారు చేస్తున్నాం. అంటే ఆర్డర్ మేకింగ్ ద్వారా తయారు చేస్తారా లేదా మీరు ముందుగానే ఫిక్స్ అవుతారా ఇలా చేయాలి? కొంచెం చాలామంది మన దగ్గర తీసుకున్న వాళ్ళే ఫిక్స్ అయిందా, కొంచెం అదే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి తయారు చేసి ఇచ్చేస్తా ప్రతి సంవత్సరం. మీ దగ్గరికి విగ్రహాలు కొనడానికి వచ్చే వాళ్ళకి సులువుగా అందుబాటులోనే ధరలు ఉన్నాయంటారా? ధరలు కాస్ట్ కాదు, చాలామందికి మన దగ్గర విగ్రహం ఇష్టం, అది నాకు కావాలి అంటున్నావు. నాకు కొంచెం అవసరం ఉంటే నేను వాళ్ళకి తయారు చేసి ఇచ్చేస్తా. ప్రతి సంవత్సరం కొంచెం కొత్త భక్తులు వస్తే వాళ్ళకి కూడా తయారు చేసి ఇచ్చేస్తా. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఎక్కడెక్కడి నుంచి వస్తారంటే సుమారు, అంటే ఇటువైపు తెలంగాణ ఏపీయే కాకుండా విగ్రహాలు కొనడానికి? అది తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, ఇది రాజ్యం కూడా భక్తులు గణపతి భక్తులు మన దగ్గర వస్తుంది. ఇంకా గుజరాత్తోని కూడా వస్తుంది. చూశారు కదా, బాలాపూర్ గణనాథుడు అయితే మాత్రం లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకారు నుంచి కూడా దాదాపు 22 అడుగుల ఎత్తులో కనుక ఈసారి మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే బొజ్జ గణపయ్య, అంటే బాలాపూర్ బొజ్జ గణపయ్య అయితే మాత్రం దాదాపు పెయింటింగ్ వర్క్ కూడా పూర్తయింది. మిషన్ ద్వారా కూడా కళ్ళు అంటే భక్తులకు సాక్షాత్కారం ఇస్తున్నట్లు ఆ మిషన్ను ఉపయోగించి కళ్ళు మూసి తెరిసే విధంగా అయితే మాత్రం ఈ సంవత్సరం కూడా రెడీ చేశారు. అంటే మనం ప్రత్యేకంగా బాలాపూర్ గణనాథుడి గురించి అయితే మాత్రం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటువైపు ప్రపంచవ్యాప్తంగా కూడా లడ్డు వేలం పాటలో బాలాపూర్ గణేశుడికి అయితే మాత్రం ఒక ప్రత్యేకమైన రికార్డు ఉందని చెప్పాలి. ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే మరికొద్ది రోజులు, అంటే దాదాపు ఒక వారం 10 రోజుల్లోనే బాలాపూర్ గణనాథుడు ధూల్పేట లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకారు నుంచి కూడా బాలాపూర్ ఆ మండపానికి చేరుకోనున్నట్లు ఇప్పటికే నిర్వాహకులు సురేష్ సింగ్ అయితే చెప్పుకొచ్చారు.